కొత్త సంవత్సరం మొదటి నెల జనవరిలో 23 సినిమాలు విడుదలైతే ఫిబ్రవరి నెలలోనూ అన్ని చిత్రాలు రిలీజ్ అయ్యాయి. జనవరిలో 15 స్ట్రైట్ మూవీస్, 8 అనువాద చిత్రాలు వచ్చాయి. బట్ ఫిబ్రవరికి వచ్చేసరికి అనువాద చిత్రాలు 6 మాత్రమే వచ్చాయి. ఇందులో అజిత్ పట్టుదల ఆశించిన స్థాయిలో ఆడలేదు. అలానే చివరి వారంలో వచ్చిన ఆది పినిశెట్టి శబ్దం, రవిమోహన్ అగత్య తమ ప్రభావాన్ని చూపించలేకపోయాయి. విశేషంగా ప్రదీప్ రంగనాథన్ నటించిన అనువాద చిత్రం రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్, ధనుష్ దర్శకత్వం వహించిన జాబిలమ్మ నీకు అంత కోపమా పర్వాలేదనిపించాయి. ఆంగ్ల అనువాద చిత్రం కెప్టెన్ అమెరికా, బ్రేవ్ న్యూ వరల్డ్ సైతం తెలుగు వారిని ఏమంతగా ఆకట్టుకోలేదు. ఫిబ్రవరి మాసంలో విడుదలైన అనువాద చిత్రాల కథ ఇలా ఉంటే, జనం ముందుకు వచ్చిన 17 స్ట్రైట్ తెలుగు సినిమాల్లో కేవలం తండేల్ మాత్రమే తన సత్తాను చాటింది. ఫిబ్రవరి 7న విడుదలైన ఈ సినిమా తొలిసారి నాగ చైతన్యను 100 కోట్ల క్లబ్లోకి తీసుకెళ్లింది. ఉత్తరాంధ్ర జాలర్ల నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించగా చందు మొండేటి దర్శకత్వం వహించాడు. సాయి పల్లవి కథానాయికగా చేసింది. ఇటీవలి శివరాత్రి కానుకగా ఈ సినిమాలోని అర్ధనారీశ్వర తత్వాన్ని తెలిపే పూర్తి వీడియో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన సంగీతం ఈ సినిమాను విజయ్ తీరాలకు చేర్చింది. పలుమార్లు వాయిదా పడిన తండేల్కు పూర్తి స్థాయిలో పాజిటివ్ టాక్ రాకపోయినా ఈ మధ్య కాలంలో విడుదలైన చిత్రాలలో ఇదే బెటర్ మూవీ అనిపించుకుంది. దాంతో 100 కోట్ల క్లబ్లో మొదటి వారంలోనే ఈ సినిమా చేరిపోయింది. ఇక ఇదే నెలలో వచ్చిన సాయి శంకర్ ఒక పథకం ప్రకారం బ్రహ్మానందం ఆయన కొడుకు రాజా గౌతమ్ నటించిన బ్రహ్మ ఆనందం, బ్రహ్మాజీ బాపు, ధన్రాజ్ రామం రాఘవం చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. మిథున్ చక్రవర్తి తనయుడు మిమో చక్రవర్తి నేనెక్కడున్నా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. మొత్తం మీద ఈ నెలలో 23 చిత్రాలు విడుదలైతే తండేల్ మాత్రమే బాక్సాఫీస్ బరిలో దూసుకెళ్లింది.